భూ వినియోగం మార్పిడి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హిల్పీ పాలసీపై ప్రస్తావించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సిటీలో 9,292 ఎకరాల పరిశ్రమ భూములపై సీఎం కన్ను పడిందంటూ మండిపడ్డారు. జై తెలంగాణ. ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఒక మంచి పేరు పెట్టి ఈ భూదోపిడికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈరోజు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు ఒక కమ్యూనిటీలు కట్టుకోవాలంటే జాగలేదు, పేదవాళ్ళకి ఇల్లు కట్టాలంటే జాగలేదు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కు జాగలేదు, లాస్ట్ బొందలగడ్డ గ్రేవ్ యార్డ్లకు కూడా జాగలేదు. కానీ వీళ్ళేందంటే అప్పనంగా అమ్మేటువంటి కుట్ర జరుగుతుంది. అంటే 10 కోట్ల విలువైనటువంటి ఒక స్థలాన్ని 3 కోట్లకి అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లా 5,000 కోట్ల కుంభకోణంకి తెరలేపింది ప్రభుత్వం.